హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 1 అభ్యర్థులందరికీ పీవీ స్మార్ట్ స్టడీ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం. నా పేరు వివేకానంద. మనందరికీ తెలుసు, ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్లో థర్డ్ పేపర్లో ఎథిక్స్ ఇన్ సివిల్ సర్వీసెస్ అనే ఒక టాపిక్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి 40 మార్కులు వెయిటేజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ కొత్తగా ప్రవేశపెట్టిన విభాగంలో ప్రశ్నలు ఎలా అడగబడతాయి, వీటికి సమాధానాలు ఎలా రాయాలి అనే విషయంలో చాలామంది అభ్యర్థులకి చాలా ఆందోళన నెలకొని ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యూపీఎస్సీ వాళ్ళు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం మెయిన్ ఎగ్జామినేషన్లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనే ఒక పేపర్ని 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పేపర్కి సంబంధించినటువంటి సిలబస్ మన గ్రూప్ 1లో ఎథిక్స్ ఇన్ సివిల్ సర్వీసెస్ అనే విభాగానికి సంబంధించిన సిలబస్కి దగ్గర పోలికలు కలిగి ఉంది. కాబట్టి ఈ యూపీఎస్సీ వాళ్ళు 2013 నుంచి కండక్ట్ చేసి వస్తున్నటువంటి మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఈ ఎథిక్స్ పేపర్లోని పాత ప్రశ్నపత్రాలని కనుక మనం బాగా అధ్యయనం చేసినట్లయితే ఈ విభాగంలో మనం మంచి పట్టు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎథిక్స్ పేపర్లోని క్వశ్చన్స్ని సేకరించి వాటిని మన క్లాసెస్లో చర్చించడం జరుగుతుంది. సో ఈరోజు మనం చూడబోతున్న ప్రశ్న ఏంటి అని అంటే, ఇది 2016 సివిల్స్ మెయిన్స్లో అడగబడినటువంటి ప్రశ్న. ఇదేంటంటే, హౌ ఎథిక్స్ కాంట్రిబ్యూట్ టు సోషల్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్, ఎక్స్ప్లెయిన్. దీని కనుక మనం తెలుగులో చూసినట్టయితే, నైతికత మానవ మరియు సమాజ శ్రేయస్సులకి ఏ విధంగా దోహదం చేస్తుందో వివరించండి. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నను కనుక ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి గమనించినట్లయితే, ఇందులో మనకి 2 భాగాలు కనిపిస్తాయి. మొదటిది ఏంటి అని అంటే, ఇది మొదటి భాగం, ఇది రెండవ భాగం. మొదటి భాగం ఏంటంటే, నైతికత మానవ మరియు సమాజ శ్రేయస్సులకి ఏ విధంగా దోహదం చేస్తుంది అనేది మొదటి భాగం. దీన్ని నేను ప్రధాన భాగం అంటున్నాను. రెండవది వివరించండి. ఈ వివరించండి అనే దాన్ని కీలక భాగం అంటున్నాను. ఈ ప్రధాన భాగం అనేది మన సమాధానం ఏమి రాయాలి అనేది నిర్ణయిస్తుంది. ఈ కీలక భాగం అనేది ఆ సమాధానాన్ని ఎలా రాయాలి అనేది ఈ కీలక భాగం నిర్ణయిస్తుంది. కీలక భాగం అని ఎందుకు అన్నారంటే, ఈ ప్రశ్న మొత్తం ప్రధాన భాగాన్ని అలాగే ఉంచి ఈ కీలక భాగాన్ని మార్చినట్లయితే సమాధానం యొక్క స్వరూపం మొత్తం మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ వివరించండి స్థానంలో చర్చించండి. చర్చించండి అన్నప్పుడు సమాధాన స్వరూపం రాసే విధానం మొత్తం మారిపోతుంది. అలాగే విశ్లేషించండి, లేకపోతే విమర్శించండి, లేకపోతే విమర్శనాత్మకంగా పరిశీలించండి అన్నప్పుడు ఒక్కొక్క ఈ కీవర్డ్కి ఒక్కొక్క రకమైనటువంటి ఆన్సర్ రాసే విధానం మారిపోతుంది. కాబట్టి ఇది కీలక భాగం అని చెప్పనేసి మనం అనుకోవచ్చు. కాబట్టి మనం ప్రశ్న అడిగిన విధానాన్ని బట్టి ప్రశ్నకు తగిన సమాధానం రాసినప్పుడు మాత్రమే మనకి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కీలక భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి తగిన ఆన్సర్ రాసేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అయితే మనం ఈ కీలక భాగాన్ని చర్చించడానికి ప్రత్యేకంగా ఒక క్లాస్ కండక్ట్ చేసుకుని దాంట్లో ఇవన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మాత్రం మనం ఈ ప్రశ్నకి సంబంధించినటువంటి ప్రధాన భాగం మీదే మనం చర్చించడానికి మనం పరిమితం. ముందుగా ఈ ప్రధాన భాగానికి సంబంధించినటువంటి భాగాన్ని మనం చూసినప్పుడు ఇందులో ఈ సమాధానం రాయడానికి అవసరమైనటువంటి ప్రాథమిక సమాచారం ఏంటి అనేది మనం ఈ ప్రధాన భాగం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఈ సమాధానం అని రాయడానికి కావాల్సినటువంటి గుడిసరికి ఏంటి, ప్రాథమికమైనటువంటి సమాచారం ఏంటి, ఏం పొందుపరచాలి, ఎలా పొందుపరచాలనేది ఈ కీలక భాగాన్ని బట్టి నిర్ణయించబడుతుందని అనుకున్నాం. కానీ అసలు అందులో సమాచారం ఏమి ఉండాలనేది నిర్ణయించేది మాత్రం ఈ ప్రధాన భాగం. కాబట్టి ఒకసారి ప్రధాన భాగాన్ని చూసినట్లయితే ఇందులో నైతికత అనే పదానికి నిర్వచనం ఈ ప్రశ్నలో అడగబడలేదు. కానీ నైతికత అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి అనేది తెలియకుండా ఈ ప్రశ్నకి మనం సమాధానం రాయాలి. కాబట్టి ముందుగా మనం నైతికత అంటే ఏంటి అనేది మనం నిర్వచనం చూద్దాం.
నైతికతని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనేక రకాలుగా నిర్వచించారు. కానీ మనం ఈ పరీక్షకు సంబంధించినంత వరకు మనం పౌర సేవలలో నైతికత అనే అంశాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి పాలనా రంగంలో నిష్ణాతులైనటువంటి ఒక సంస్థ కానీ వ్యక్తులు కానీ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కనుక మనం ఈ సందర్భంలో తీసుకుంటే మనకి సహేతుకంగా ఉంటుందన్న ఉద్దేశంతో రెండవ పాలనా సంస్కరణల సంఘం ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండవ పాలనా సంస్కరణల సంఘం అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంఘం. డాక్టర్ ఎం వీరప్ప మొయిలీ గారు దీని అధ్యక్షుడు. ఈ సంఘం తన 4వ నివేదిక అయినటువంటి ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్, అంటే పాలనా రంగంలో నైతికత అనేటువంటి ఒక నివేదికలో నైతికతని ఈ రకంగా నిర్వచించింది. ఏంటి అని అంటే, నైతికత అంటే సమాజం తన మీద తాను విధించుకునేటువంటి ప్రవర్తన ప్రమాణాలన్నీ మనం నైతికత అని చెప్పని రెండవ పాలనా సంస్కరణల సంఘం నిర్వచించింది. అంటే దీన్ని బట్టి ఈ ప్రమాణాల ఆధారంగా ఒక మనిషి యొక్క ప్రవర్తన లేదా చర్యలు తప్ప గొప్ప అనేది మనం నిర్ణయించవచ్చు. అలాగే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన లేదా చర్యల్ని అవి సామాజికంగా ఆమోదయోగ్యమైనవా లేదా అనేది కూడా ఈ ప్రమాణాల ఆధారంగా మనం నిర్వచించవచ్చు. కాబట్టి ఈ ప్రమాణాలని ఆధారంగా చేసుకుని, అంటే నైతిక ప్రమాణాలని పాటించే ఒక మనిషి ఈ ప్రమాణాల ఆధారంగా ఒక నైతిక మార్గాన్ని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తన తన దైనందిన కార్యక్రమాల్లో తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని ఒక సత్ప్రవర్తన మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నైతికత యొక్క ఉపయోగాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనం ఏం చెప్పవచ్చు, నైతిక మార్గం అంటే మానవుడు తన నిత్య జీవితంలో చేసేటువంటి తప్పుల్ని సరిదిద్దుకుని ఒక సత్ప్రవర్తన మార్గంలో పయనించడానికి ఈ ప్రమాణాలు ఉపయోగపడతాయి. అలాగే 2, సందిగ్ధత. మానవుడికి తన నిత్య జీవితంలో దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి నైతిక సందిగ్ధతల్ని అధిగమించడానికి ఈ నైతిక ప్రమాణాలు ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ చాలామంది సందేహం కలగవచ్చు, నైతిక సందిగ్ధత అంటే ఏంటి, నైతిక సందిగ్ధత అంటే ఏంటి అనేది ఒక ఉదాహరణ పూర్వకంగా చూద్దాం. ఏ మరియు బి అనే 2 వ్యక్తులు ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరూ ఒకే ఫైనాన్స్ కంపెనీలో సహోద్యోగులు. ఏ అనే వ్యక్తి ఆ ఫైనాన్స్ కంపెనీ యజమానికి వ్యక్తిగత కార్యదర్శి. బి అనే వ్యక్తి అదే కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తాడు. ఒకరోజు ఏ అనే వ్యక్తి, అంటే ఎవరైతే యజమాని దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నాడో అతను బి దగ్గరికి వచ్చి, నేను నీకు ఒక రహస్యం చెప్తాను, కానీ ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పను అని చెప్పనేసి నాకు ప్రమాణం చెయ్యి అని బి దగ్గర ఏ అనే వ్యక్తి ప్రమాణం తీసుకుంటాడు. ఏ ఆశించిన విధంగా బి ప్రమాణం చేస్తాడు. చేసిన తర్వాత ఏ బికి చెప్పినటువంటి ఆ రహస్యం ఏంటి అని అంటే, ఈ ఫైనాన్స్ కంపెనీలో డిపాజిటర్స్ సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో, నిధులు, వీటిని విదేశాలకి అక్రమార్గంలో తరలింపజేసి యజమాని దివాళా తీయాలి అన్న ఉద్దేశంతో ఉన్నాడు అని చెప్పనేసి ఆ రహస్యం చెప్తాడు. అయితే ఇప్పుడు బి అనే వ్యక్తి తన ప్రాణ స్నేహితుడైనటువంటి ఏకి ఇచ్చిన మాట ప్రకారం ఆ రహస్యాన్ని తనలోనే ఉంచుకుంటాడా, లేకపోతే ఈ యజమాని చేసినటువంటి తప్పు పని వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. కాబట్టి ఆ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మరి ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తాడా అనేది, ఇది ఒక నైతికపరమైనటువంటి సందిగ్ధతకి ఉదాహరణ. కాబట్టి ఇలాంటి నైతిక సందిగ్ధతల్ని అధిగమించడానికి ఈ నైతికత అనేది మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటి వరకు మనం నైతికత యొక్క నిర్వచనాన్ని చూసాం. అయితే మనలో చాలామందికి ఈ నైతికత యొక్క ఉపయోగాలేంటి, ఈ నైతికత మానవ జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి సందేహాలు రావచ్చు. అసలు ఆధునిక యుగంలో ఈ నైతికత, నీతి అనేవి ఉన్నాయా అనేటువంటి సందేహాలు కూడా చాలా మందిలో రావచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రతి మనిషి తన నిత్య జీవితంలో ఎన్నో రకాలైనటువంటి లావాదేవీలు చేస్తూ ఉంటాడు.
అవి కుటుంబపరమైనవి కావచ్చు, వ్యక్తిగతమైనవి కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, లేదా ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటివి కావచ్చు. ఈ వ్యక్తిగత లావాదేవీలన్నీ దేశ జనాభా మొత్తానికి సంబంధించినటువంటి వ్యక్తిగత లావాదేవీలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే ఈ లావాదేవీల సంఖ్య కొన్ని కోట్లలో చేరుతుంది. ఇన్ని కోట్ల లావాదేవీలు ప్రతినిత్యం దేశంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతున్నాయంటే దానికి కారణం చట్టాలో, లేకపోతే పోలీసులో, లేకపోతే కోర్టులో కాదు. దానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి సాటి మనిషి పట్ల ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. ఈ విశ్వాసం, నమ్మకం అనేది మానవ చర్యల్లో అంతర్లీనంగా ఉంటాయి. ఇవి లేని జీవితం చాలా దుర్లభంగా ఉంటుంది. కాబట్టి ఈ నమ్మకం అనేది ప్రతి మనిషి సాటి మనిషి నుంచి ఆశించదగ్గ ఒక నైతికతగా మనం నిర్వచించవచ్చు. కాబట్టి నైతికత అనేది మానవ జీవితంలో ఒక విడదీయరానటువంటి అంశంగా మనం చెప్పచ్చు. అయితే ఈ నైతికత అనేది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబ సభ్యుడిగా నెరవేర్చాల్సినటువంటి నైతికత వేరే ఒక రకంగా ఉంటే, ఒక సమాజంలోని పౌరుడిగా నెరవేర్చాల్సినటువంటి నైతికత మరో రకంగా ఉంటుంది. అట్లాగే ఒక వృత్తి నిపుణుడిగానో, లేకపోతే ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగిగానో అతని నైతికత మరో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ నైతికత అనేది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అట్లాగే ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి నైతికత ఒక రకంగా ఉంటుంది. అలాగే వ్యక్తిగత సంబంధాలకు సంబంధించినటువంటి నైతికత మరో రకంగా ఉంటుంది. అలాగే ఒక సన్నిహిత వ్యక్తుల నుంచి ఆశించదగ్గ నైతికత ఒక రకంగా ఉంటుంది. అలాగే అపరిచితుల నుంచి మనం ఆశించదగ్గ నైతికత మరొక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ నైతికత అనేది సమాజ శ్రేయస్సు మరియు మానవ శ్రేయస్సులకి ఎలా దోహదం చేస్తుందన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఒక సమాజంలోని మనుషులందరూ నైతిక మార్గంలో పయనించడం వల్ల ఆ సమాజంలో ముందుగా సమాజంలోని మనుషుల యొక్క చర్యలలో ఏకరూపత అనేది సాధ్యపడుతుంది. అంటే యూనిఫామిటీ. ఏకరూపత కారణంగా ఆ సమాజంలో సంఘర్షణలు తొలగిపోతాయి. సంఘర్షణ అంటే కాన్ఫ్లిక్ట్. దానివల్ల ఒక రకమైనటువంటి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సమాజం ప్రశాంతంగా అభివృద్ధి వైపు ముందుకు వెళ్తూ ఉంటుంది. అట్లాగే రెండవది, ఒక నైతిక మార్గంలో పయనించేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజం, అంటే సామాజికమైనటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు కలిగినటువంటి సమాజం అభివృద్ధి ప్రదంలో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. అట్లాగే ఇక నైతికత మానవ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సులకి ఎలా దోహదం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. నైతికపరమైనటువంటి మార్గంలో పయనించేటువంటి పౌరులు ఎప్పుడు కూడా సామాజిక బాధ్యతని కలిగి ఉంటారు. కాబట్టి సామాజిక బాధ్యతని కలిగి ఉన్నటువంటి పౌరులు కలిగిన సమాజం ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ నైతిక మార్గంలో పయనించేటువంటి పౌరులు కలిగిన సమాజంలో సంఘర్షణలు అంతమవుతాయి. అంటే కాన్ఫ్లిక్ట్స్ అంటాం. ఈ సంఘర్షణలు అంతమై ఆ సమాజంలో ఒక సానుకూలమైనటువంటి సకారాత్మకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక మూడవది, ఈ నైతిక మార్గంలో పయనించేటువంటి పౌరులు ఆర్థిక క్రమశిక్షణని కలిగి ఉంటారు. అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించడంలో కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి నేరాలకు దూరంగా ఉండటంలో కానీ క్రమశిక్షణ పాటిస్తారు. దీని కారణంగా అలాంటి సమాజం ఆర్థికపరంగా బలోపేతం అవుతుంది. అలాగే నైతిక మార్గంలో పయనించేటువంటి వ్యక్తులు దురాశను విడిచిపెట్టి తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతిఫలాన్ని మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు. దాని కారణంగా సంపద వికేంద్రీకరణ అనేది ఇలాంటి సమాజాల్లో ఉండదు. ఆర్థిక అసమానతలు తొలగుతాయి. రాజకీయ రంగానికి సంబంధించి నైతిక మార్గంలో పయనించేటువంటి పౌరులు రాజకీయంగా చైతన్యాన్ని కలిగి ఉండి ఆ సమాజం యొక్క రాజకీయ వ్యవస్థని బలోపేతం చేస్తారు. అట్లాగే నైతికపరమైనటువంటి మార్గంలో పయనించేటువంటి రాజకీయ నాయకులు కూడా ఆ సమాజం యొక్క పురోభివృద్ధికి దోహదం చేస్తారు. ఈ నైతికత అనేది సమాజంలోని నేర ప్రవృత్తిని తగ్గింపచేసి క్రైమ్ రేట్ని తగ్గించేటువంటి విషయంలో చాలా మనకి సహాయపడుతుంది. అట్లాగే ఈ నైతిక మార్గంలో పయనించేటువంటి వ్యక్తులు అవినీతికి దూరంగా ఉండటం వల్ల ఆ సమాజం అవినీతి రహితం అవుతుంది. కాబట్టి నేరరహితమైనటువంటి సమాజ స్థాపనలోను, అవినీతి రహిత సమాజ స్థాపనలోను
నైతికత అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అట్లాగే నైతికపరమైనటువంటి మార్గంలో ప్రయాణించేటువంటి వ్యక్తులు పర్యావరణం పట్ల కూడా బాధ్యతతో వ్యవహరిస్తారు. దాని కారణంగా పర్యావరణం కూడా సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ఈ నైతిక మార్గంలో పయనించే వ్యక్తికి ఒక రకమైనటువంటి ఒక సంతృప్తి దొరుకుతుంది. ఈ సంతృప్తి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకి వెలకట్టలేనిది, మరియు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకనేటువంటి సంతృప్తి. ఈ సంతృప్తి అనేది మానవ జీవితంలో అన్నిటికంటే ఉత్కృష్టమైనది. అలాగే ఈ నైతిక మార్గంలో పయనించే వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక మానసిక సంతులన స్థితిలో ఉంటాడు. దాన్ని ఈక్విలిబ్రియం అంటారు, ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పనేసి అనొచ్చు. ఇలాంటి బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం ఎప్పుడు కూడా చాలా సరైనదై ఉంటుంది. ఎప్పుడైతే మన డెసిషన్ మేకింగ్, మనం నిర్ణయం తీసుకునేటువంటి శక్తి మనకి సక్రమంగా ఉంటుందో ఆ మనిషి తన జీవితంలో ఎప్పుడు కూడా వైఫల్యం చెందడు. కాబట్టి డెసిషన్ మేకింగ్ని, నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని ఇవ్వడంలో ఈ నైతికత కీలక పాత్ర పోషిస్తుంది. అట్లాగే ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజం, దానికి సంబంధించినటువంటి సానుకూల అంశాలన్నీ కూడా వ్యక్తిగత శ్రేయస్సుకి దారితీస్తాయి. అలాగే వ్యక్తిగత శ్రేయస్సులకి దోహదం చేసే అంశాలన్నీ కూడా సామాజికపరమైనటువంటి అభివృద్ధి కూడా దోహదం చేస్తాయి. కాబట్టి సామాజిక శ్రేయస్సు, వ్యక్తిగత శ్రేయస్సు రెండు కూడా పరస్పర సమర్థకాలు, అంటే మ్యూచువల్లీ రెయిన్ఫోర్సింగ్ అంటారు. అంటే సామాజిక శ్రేయస్సు ఉన్న దగ్గర తప్పనిసరిగా అది వ్యక్తిగత శ్రేయస్సుకు దారితీస్తుంది. అట్లాగే వ్యక్తిగత శ్రేయస్సు అనేది కూడా సామాజిక శ్రేయస్సుకి దారితీస్తుంది. దీంతో మనం ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ప్రశ్నకి సమాధానం రాయడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం క్రోడీకరించుకోవడం జరిగింది. దీంతో మనం ఈరోజు నైతికత మానవ శ్రేయస్సు మరియు సమాజ శ్రేయస్సులకి ఏ విధంగా దోహదం చేస్తుంది అనేటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం ఎలా రాయాలి అనే విషయాన్ని మనం ఈ క్లాస్లో చర్చించుకోవడం జరిగింది. మరొక మంచి ప్రశ్నతోటి వచ్చే క్లాస్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడానికి ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.